మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యను మిథ్యగా మార్చేసింది. కొండలా పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యా నాణ్యత పూర్తిగా దిగజారిపోయింది. పిల్లల చదువులు ఆగిపోతుండగా కాలేజీలు దివాళా తీసే దుస్థితి. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటంతో పేద కుటుంబాలు ఆర్థిక భారంతో చితికిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం లేదు, అటు కళాశాలలు పరీక్షలు రాయనివ్వడం లేదు. ఒకవేళ ఎలాగోలా రాసినా సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. దీంతో విద్యార్థుల చదువులు చెదిరిపోతున్నాయి. దీనంతటికీ కారణం చంద్రబాబు ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఫీజు బకాయిలు పెట్టడమే. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఒక్కో క్వార్టర్కు 700 కోట్ల చొప్పున మొత్తంగా 9 క్వార్టర్లకు 6,300 కోట్లు ఫీజుల బకాయిలతో పాటు 2 ఏళ్లుగా వసతి దీవెన బకాయిలు 2,200 కోట్లు కలిపి మొత్తంగా 8,500 కోట్లు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం అరకొరగా విధులిస్తోంది. ఫీజులు, వసతి దీవెన కింద చంద్రబాబు సర్కార్ ఇప్పటికే 6,100 కోట్లు బకాయిలు పెట్టింది. ఇక దీనికి అదనంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి క్వార్టర్ కింద 700 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాదు రానున్న విద్యా సంవత్సరంలో పిల్లల ఫీజులు, వసతి దీవెన కోసం 3,900 కోట్లు అవసరం. అంటే పాత బకాయిలతో కలిపి మొత్తం 10,700 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్ కేటాయించింది కేవలం 2,766 కోట్లు మాత్రమే. ఒకవైపు ఫీజులను తొక్కిపెట్టిన చంద్రబాబు సర్కార్ మరోవైపు కనికట్టు చేసింది. 1,200 కోట్లు విడుదల చేస్తున్నట్టు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి మొత్తం అప్పులు తీర్చేసినట్లు ప్రచారం చేసుకుంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ ఖాతాలో గొప్పలు చెప్పుకున్నారు. నెలలు గడిచిన కళాశాలల ఖాతాల్లో రూపాయి పడలేదు. ఇదేమిటని అడిగితే చావు కబురు చల్లగా చెప్పింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55% వడ్డీ రేటుతో అప్పు తెచ్చి ఆ డబ్బులిస్తామని, అయితే ముందుగానే వడ్డీ మినహాయించుకుంటామని మెలిక పెట్టింది. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరాటానికి పిలుపు ఇవ్వడం, కళాశాలల యాజమాన్యాలు ఒప్పందాలకు నిరాకరించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు 2 విడతల్లో 600 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతాది ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఇవ్వలేదు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టే ఎత్తుగడలో భాగంగానే కాలేజీలకు చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు సమాచారం అందడంతో యాజమాన్యాలు విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా నిధులను దారి మళ్లించిన బాబు సర్కార్ వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు వర్సిటీల నుంచి ఏకంగా 1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. తాజాగా మరో 300 కోట్లు కూడా లాగేసుకుంది. మొత్తం 1,500 కోట్లను వర్సిటీల నుంచి ప్రభుత్వం తన సొంత అవసరాల నిమిత్తం లాగేసుకుంది. దీంతో పాటు ఉన్నత విద్యామండలి నిధులు 10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఏకంగా 3.60 కోట్లు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.